ఇప్పుడు మనం చూస్తుంది కాలభైరవ మందిరం. ఇది వారణాసిలోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ కాలభైరవుడు పుర్రెల మాలను ధరించి కనిపిస్తాడు. ఆలయ గర్భగుడిలో వెండి ముఖపు కాలభైరవుడి విగ్రహం ఉంది. అతను తన వాహనమైన శునకంపై కూర్చొని త్రిశూలం పట్టుకొని ఉంటాడు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఆధిపత్యం కోసం పోటీ పడ్డారు. అప్పుడు శివుడు వీరిద్దరి మధ్య శక్తివంతమైన దివ్యకాంతిలా కనిపించాడు. కోపోద్రిక్తుడైన బ్రహ్మ తన 5వ శిరస్సుతో కాంతి స్తంభం వైపు చూశాడు. అది కాంతిలో మండింది. శివుడు తక్షణమే కాలభైరవుణ్ణి సృష్టించాడు. అతను బ్రహ్మ 5వ తలను శిరచ్ఛేదం చేశాడు. అయితే తల కాలభైరవుని చేతికి తగిలింది. బ్రాహ్మణ హత్య పాపానికి గురైన కాలభైరవుడు వారణాసిలో ప్రవేశించగానే పాపం నుండి విముక్తుడయ్యాడు. శివుడు తన భక్తుల పాపాలను తొలగించడానికి కాలభైరవుణ్ణి క్షేత్రపాలకుడిగా ప్రకటించాడు.